మాకు రావాల్సిన కష్టాలైతే కాదు ఫ్రెండ్స్. ఈ జన్మలో ఏ పాపం చేశామో, ఈ జన్మలో ప్రతీదీ రిపీటెడ్. మేమేదైతే మంచి కావాలి, మంచిగా జరగాలి అనుకుంటామో, దానికి పాయింట్ రివర్స్‌లో జరుగుతది. ఏంటి ఈ వీడియోలో ఇంత బాధపడుతున్నానంటే, వీడియో మొత్తం చూసేయండి మీకే తెలుస్తది. పుట్టుకతో నేను టిఫిన్ హోటల్ ఏం పెట్టలేదండి. మధ్యలో పొలము ఇలా వ్యవసాయం మా నాన్నకి వ్యవసాయం పనులు కాబట్టి, నేను పనికెళ్తూ హ్యాపీగా ఉన్నాను నా లైఫ్‌కి. టౌన్‌కి జెళ్ళడం ఒక మిరాకిల్. నేనసలు రాను అన్నాను. టౌన్ మీద మంచి అభిప్రాయము నాకు లేదు. నాకిష్టం లేని ఈ బ్రహ్మంగారి మఠానికి మా వారు, మా అత్తయ్య నన్ను బలవంతంగా తీసుకొచ్చేస్తదనమాట. బహుశా నేనిక్కడికి రావడం వల్లనే నాకు ఇంతమంది పరిచయం కావడము, ఇంతమంది ఆత్మీయులు దగ్గర కావడం నిజంగా చాలా హ్యాపీ. ఇలాంటి పెద్దవారు కూడా అమ్మ నాకొక వీడియో తీరా అన్నారంటే భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం అనుకోవచ్చు. నేను దానికి గర్వపడడం లేదు. ఆ రోజు నేను ఎందుకు రానన్నానా అని ఒక్కోసారి బాధేస్తది. టిఫిన్ హోటల్ పెట్టడం అంటే చాలా తలనొప్పి, కష్టం. పెట్టి చెడిపోయామని చాలామంది అపోహలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా టిఫిన్ హోటల్ పెట్టి చెడిపోయారు అంటే అది వాళ్ళ బాధ్యత లేని తనమే తప్ప టిఫిన్ హోటల్ తప్పు కాదు. ఎప్పటికీ కాదు. ఎందుకంటే మన టిఫిన్ పర్ఫెక్ట్‌గా ఉంటే జనాలు ఒక్కరు తినేది 2 తింటారు. అంతేకాదు టిఫిన్ ఎంత బాగున్నప్పటికీ మనం మాట్లాడే మాట, చెప్పే పలుకు వాళ్ళకి కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్‌లో కుమార ఆంటీ గురించి తెలుసు కదా! తనేమి పెద్ద ఫైవ్ స్టార్ కుక్ కాకపోయినప్పటికీ "బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావు?" అని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు మంచి పేరు తెచ్చుకుంది. సమాజంలో తానుకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మాట్లాడే మాటే. కొంతమందికి చిరాకెక్కువ, ఓపిక లేనితనం. ఫ్యామిలీనే సరిగ్గా చూసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రతి మనిషికి టిఫిన్ హోటల్ పెట్టేవారికి ఫస్ట్ సహనం, శాంతం ఉండాలి. ప్రతి మనిషి వాళ్ళు ఎంత విసిగిచ్చినప్పటికీ మనం ఓర్పుగా, సహనంగా చెప్పాలి. కొంతమంది ఒక్క ఇడ్లీ కావాలంటారు, ఒక్క పూరి కావాలంటారు, ఒకసారి సింగిల్ దోస అంటారు. ఇలా రకరకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఓర్పు పట్టుకోవాలి. ఎందుకంటే దాని మీదనే మన ఫ్యామిలీని నెట్టుకొని వస్తున్నప్పుడు, ఆ ఆటల మీదనే మన ఫ్యామిలీని, మన ఇంటిని రెస్పెక్ట్‌గా చూసుకునేటప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకపోతే ఎలాగండి? నేను చెప్తున్నా గదా! ఇప్పుడు కస్టమర్లే దేవుళ్ళు నాకు తెలిసి. వాళ్ళు వస్తేనే కదా మనం రూ. 4 వాళ్ళు కడుపు నింపి తృప్తిగా వాళ్ళని పంపిస్తే, ఆ వచ్చిన పార్సల్‌లో మనిషికి రూ. 4 మిగిలినా మనకు రూ. 40 వస్తది కదండీ! అలాంటప్పుడు వాళ్ళ మీదనే వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ, వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడడం రాంగ్. ఇంక రెండోది చాలా వరకు ఇసిగిచ్చి చాలా అతి మనుషులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే నో ప్రాబ్లమ్. ప్రతి మంచి వాళ్ళకి కూడా ఏదో టిఫిన్ అడుగుతున్నారని చిరాకు పడకూడదు. చిరాకు పడకుండా వచ్చిన వాళ్ళని అభిమానంగా పలకరిస్తూ చేసే టిఫిన్ నీట్‌గా అండ్ టేస్టీగా ఉంటే తప్పకుండా ఈ ఈ ఏమంటారు హోటల్‌లో సక్సెస్ అవ్వచ్చు. అందరికీ ఇవి వర్తించదు గాని నేను చెప్పేది. నాలాంటి మధ్య తరగతి ఫ్యామిలీస్‌కి బయటికి ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోకుండా, పని చేయలేని వాళ్ళకి, ఇంటి దగ్గర చిన్న పిల్లల్ని పెట్టుకొని బ్రతుకు తెరువు పోరాడుతున్న వాళ్ళకైతే నేను చెప్పే సలహా ఖచ్చితంగా పాటించండి. 2 కిలోలు రైస్ ఏసుకున్నారంటే ఉదయం పూట కొంచెం దోస ఏసుకోవచ్చు. అయిపోతే ఓకే. లేకపోతే సాయంత్రం పునుగులేసుకున్నా మీకు కూలికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇది ఈ వ్యాపారం లక్షణం అన్నమాట. ఈరోజు టేస్ట్ ఉంటే ఈరోజు ఒక మనిషి తింటే రేపు ఇద్దరొస్తారు. అంతే. ఎవరో మన మీద కుట్ర చేశారు. వాళ్ళు చేయడం వల్ల మనకు రాలేదని చాలామంది అపోహపడతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేసే టిఫను రుచిగా అది శుభ్రంగా ఉండాలి. అలాగే మాట్లాడే మాట శాంతంగా ఉండాలి. ఈ 2 ఉంటే పెట్టుబడికి ముందు తొలి మెట్లు ఇవేనండి. వాళ్ళు ఎంత విసిగిచ్చినా మన మొహంలో నవ్వు చెదిరిపోకుండా ఉండాలన్నమాట. అది వ్యాపార లక్షణం. ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ అయితే నాకు పరిచయమైంది. ఈళ్ళు నెలకొకసారి వస్తూ ఉంటారు. బ్రహ్మంగారంటే చాలా ఇలువ, గౌరవం ఉంది ఈళ్ళకు. ఏదో వచ్చా వెళ్ళామన్నట్టు కాదు. వచ్చాక 2, 3 రోజులు ఉంటారు. ఈ బ్రహ్మంగారి మఠం లోకల్ అయిపోయారనమాట వీళ్ళు. కొత్తగా వచ్చినారనుకోవద్దులను. ఈ ప్రతి మనిషికి, ప్రతి షాప్ వాళ్ళకి తెలుసు. ప్రతి పూజారి స్వామికి తెలుసు. ఆఖరికి బ్రహ్మంగారి గుడిలో పనిచేసే వాచ్‌మెన్‌లకు కూడా తెలుసు వీళ్ళందరూ. ఎందుకంటే కొన్ని వేళ్ళుగా వస్తున్నారనమాట. ఈళ్ళ పిల్లలు ఈ పెద్దవాళ్ళు చాలా సంస్కారాన్ని పెంచుతున్నారు. వీళ్ళని చూస్తే ఈ పెద్దాయనే వీళ్ళందరికి పెద్ద దిక్కు. ఇక్కడ పెద్దమ్మ, ఆయన పెద్దాయన అట్లా ఒక్కొక్క కుటుంబానికి ఒక పెద్ద దిక్కున్నారు వాళ్ళకు. కానీ ఎవరు సంసారంలో వాళ్ళకైనప్పటికీ ఒకింట్లో లేకపోయినా ఇలా బయటకొచ్చేసరికి అందరూ ఒక 2 రూములు తీసుకొని ఉండి బ్రహ్మంగారిని దర్శనం చేసుకొని 2, 3 రోజులు వెండి వెళ్ళిపోతూ ఉంటారు. తిన్నాన మానజ్యం తీసుకొని వెళ్లారు. మళ్ళీ అయితే ఇప్పుడొచ్చేసారు. ఇప్పుడు వెళ్లారు అంటే ఇంకా మళ్ళీ ఖచ్చితంగా నెల కాకముందే మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళకంత భక్తి ఉంది.
భగవంతుడికి ఏది మనం చేసినా వృధా పోదండి. ఈ రూపకంలో కాకపోతే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనకు సాయపడతాడు. సబ్స్క్రైబ్ టు మన ఛానల్.